ఉగ్గు చేసుకునేటప్పుడు పప్పులన్నీ డైరెక్ట్గా వేసుకొని చేసుకుంటాం కదా, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అనేసి. అలా పప్పులతో కాకుండా ఇలా మొలకెత్తిన గింజలతో చేసుకుంటే హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు. మంచి న్యూట్రిషన్స్ కూడా ఇందులో ఉంటాయి. పెసలు, మినుములు, రాగులు ఈ మూడింటిని మార్నింగ్ సోక్ చేసుకొని ఈవినింగ్ వడకట్టి క్లాత్లో కడితే మార్నింగ్కి ఇలా స్ప్రౌట్స్ అనేవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ బాదం తీసుకున్నాను, కందిపప్పు, శనగపప్పు కలిపి తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే ఈ పప్పులన్నీ కలిపి 1 గ్లాస్ అయితే సరిపోతుంది. వీటన్నింటిని మంచిగా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే మనకి ఇవన్నీ రెడీ అయిపోతాయి అన్నమాట వేయించుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ నేను మొలకెత్తిన పెసల్ని వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో అలా. ఇప్పుడు మొలకెత్తిన మినుములు వేయించుకుంటున్నాను. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మొలకెత్తిన రాగులు చూసారు అలా చిట్పట్లు ఆడుతున్నాయి. వేగేటప్పుడు మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. స్మెల్ చాలా బాగుంటుంది. రాగులు లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. నెక్స్ట్ కందిపప్పు, శనగపప్పు కూడా తీసుకున్నాను. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారు కదా ఆల్మోస్ట్ ఇవి అయిపోయినట్టే. నెక్స్ట్ బాదం తీసుకున్నాను. నేను బాదం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు 1 ఇయర్ దాటిన పిల్లలకైతే. నెక్స్ట్ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, అది కూడా నేను యాడ్ చేసుకున్నాను. అది కూడా వేయించుకుంటున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి కూడా అయ్యాక కొంచెం జీలకర్ర, కొంచెం వాము యాడ్ చేసుకుంటున్నాను. వాము కొంచెం తీసుకుంటున్నాను, పిల్లలకి వేడి చేస్తుంది అంటారు, అందుకని కొంచెం వాము, జీలకర్ర తీసుకున్నాను. ఈ 2 డైజెషన్కి చాలా మంచిది. ఇప్పుడు వేయించాం కదా, వేయించినవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ చేశాక నెక్స్ట్ నేను జీలకర్ర, వాము, రైస్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పెట్టిన దాంట్ని జల్లెడ పట్టుకోవాలి. అలా జల్లెడ పెట్టాక మనకి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉగ్గు తయారు చేసుకోవడానికి ఎన్ని స్పూన్స్ కావాలంటే అన్ని స్పూన్స్ తీసుకొని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి అవి మరిగాక ఇప్పుడు కలుపుకున్న ఉగ్గుని మనం వేస్తూ కలుపుకోవాలి. అలా ఉడుకుతూ ఉంటుంది. మరీ చిక్కగా అయినంత వరకు ఉంచొద్దు, నార్మల్గా కొంచెం పలుచగా ఉన్నంత వరకు ఉంచండి. ఎందుకంటే అది చల్లారాక చిక్కగా అయిపోతుంది, అందుకని. ఇది చల్లారాక కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పిల్లలకి పెడితే హెల్తీ ఫుడ్ రెడీ అయిపోద్ది. మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు.